యో గైస్ యానిమీ మన దేశంలో మస్తు బూమ్ అవుతుంది. వన్ పీస్ తెలుగు డబ్ స్టార్ట్ అయింది. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో కూడా యానిమీ లిస్టింగ్ స్టార్ట్ అయింది. ప్రైమ్ వీడియోలో యానిమీ ఛానల్ స్టార్ట్ చేశారు, అంటే రెంట్కి. ఎయిర్టెల్ వాళ్ళు కూడా నరుటోకి ఎస్పెషల్లీ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడైతే జియో సినిమా కూడా యానిమీ ఆఫర్ చేస్తుంది జస్ట్ 29 రూపీస్కే. సో గైస్ హియర్ ఇన్ దిస్ వీడియో నేను చెప్తా టాప్ 10 మస్ట్ వాచ్ యానిమీ జియో సినిమాస్లో. ఫస్ట్ ఏమో టెన్సురా, దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ స్లైమ్. ఇదైతే నా ఫేవరెట్ ఇసకాయ్ యానిమీ. ఇసకాయ్ మొత్తంలో ఫస్ట్ నా ఫేవరెట్ అంటే నేనైతే ఇదే అంట. వరల్డ్ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది, కామెడీ కూడా బాగానే ఉంటుంది. సెకండ్ ఏమో డీమన్ స్లేయర్, యానిమేషన్ అయితే పీక్. ఇప్పుడు నెక్స్ట్ జెన్ యానిమీలో టాప్ అనొచ్చు దీన్ని. కామెడీ కూడా బాగానే ఉంటుంది, కానీ ఫైట్ యానిమేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం క్యారీ చేస్తుంది మొత్తం సిరీస్ని. మాబ్ సైకో మస్ట్ వాచ్ షోనెన్ యానిమీ, ఇది థర్డ్. కామెడీ కూడా బాగానే ఉంటుంది, బట్ రేజ్ మూమెంట్స్ కోసం అన్న ఈ సిరీస్ చూడాల్సిందే, అంత బాగుంటుంది. నెక్స్ట్ ఈ యానిమీ అయితే ఖచ్చితంగా స్కిప్ చేయరు, స్కిప్గా డిలీట్ చేసేయారు. నాకైతే అస్సలు నచ్చదు ఈ యానిమీ. నాకు స్టోరీ కాన్సెప్ట్ మంచి అనిపించింది. టైటిల్ ఏంటంటే ఐ గాట్ ఏ చీట్ స్కిల్ ఇన్ అనదర్ వరల్డ్ అండ్ బికేమ్ అన్రైవల్డ్ ఇన్ రియల్ వరల్డ్. స్టార్టింగ్ ఎపిసోడ్స్ మంచిగా ఉంటుంది, చాలా ప్రామిసింగ్ అనిపించింది. వాడు దొబ్బు ఉంటాడు, తర్వాత మ్యాజికల్ వరల్డ్కి యాక్సెస్ దొరికితే మస్తు లీన్ అయిపోతాడు. స్టోరీ అయితే ఒక జోక్, అసలు ఏం బాగుండదు. యానిమేషన్ కూడా ఒక హెచ్ యానిమీ చూస్తున్నాడు అనిపిస్తుంది. ఫోర్త్ యానిమీ వచ్చేసి అసాసినేషన్ క్లాస్ రూమ్. ఇదైతే ఒక కామెడీ గోల్డ్ అనొచ్చు. సెకండ్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ అయితే ఒక వరల్డ్ ట్రిప్కి తీసుకెళ్తా అన్నట్టు ఉంటుంది. మెయిన్ లీడ్ ఇలా వాళ్ళ సెన్స్ ఎక్స్ట్రీమ్లీ ఫన్నీ, వేరే యానిమీ జోక్స్ వేస్తుంటారు, చాలా బాగుంటుంది. ఫిఫ్త్ యానిమీ వచ్చేసి మైరుకోచా అనేది హారర్ స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ యానిమీ, ఖచ్చితంగా చూడాలి. చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇందులో ఫీమేల్ మెయిన్ లీడ్ ఉంటుంది. ఏంటంటే స్టోరీ, ఈమెకి సడన్గా ఈవిల్ స్పిరిట్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. వాటిని తెలియనట్టు యాక్ట్ చేయాలి, అంతే. 12 ఎపిసోడ్స్, షార్ట్ యానిమీ, బట్ మస్ట్ వాచ్. సిక్స్త్ యానిమీ వచ్చేసి సెల్స్ అట్ వర్క్ సీజన్ 2. ఇంకోటి సెల్స్ అట్ వర్క్ బ్లాక్ అని. ఇది చాలా అండర్ రేటెడ్ ఎడ్యుకేషనల్ యానిమీ. ప్యాథోఫిజియాలజీ, ఫార్మకాలజీ లాంటి కాన్సెప్ట్ని కూడా చాలా సింపుల్గా అర్థం చేస్తుంది అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ బాడీలో అసలు ఏమేమి జరుగుతుందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ నాకు ఏమనిపించిందంటే ఈ యానిమీ చూస్తే స్కూల్లో చూసుంటే బాగుండు, ఇప్పుడు చూసుంటే మస్తు మార్క్స్ వస్తుంటే. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థింగ్స్ లైక్ ఆల్కహాల్ తాగినాక మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏమవుతుంది, లివర్ దాన్ని ఎట్లా బ్రేక్ డౌన్ చేస్తుంది, మళ్ళీ డిహైడ్రేషన్. ఇంకో ఎపిసోడ్లోనైతే బాయ్స్కి బోనర్ ఎందుకు వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా బాగుంటుంది. సెవెంత్ యానిమీ ఏమో కాషియస్ హీరో. ఇది కామెడీ యానిమీ, మస్ట్ వాచ్ షార్ట్ యానిమీ. ఇది ఎక్స్ట్రీమ్లీ ఫన్నీ ఉంటుంది. ఎయిత్ ఏమో గాబ్లింగ్ సేయర్. నేనైతే ఇది ఇంకా చూడలేదు, చాలామంది రికమెండ్ చేశారు ఇది. ఇంకోటి నెక్స్ట్ యానిమీ హయోకా అని. 10th యానిమీ ఏమో ఇది చాలా డిఫరెంట్ యానిమీ. ఏంటంటే ద జీనియస్ ప్రిన్స్ గైడ్ టు రేజింగ్ ఏ నేషన్ అవుట్ ఆఫ్ డెప్ట్. ఈ యానిమీది కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది, బట్ బాగుంటుంది. సెకండ్ సీజన్లో మొత్తం వదిలేసిన, ఇంకా అంత స్టోరీ అంతా వాడంతా మ్యానిపులేట్ చేస్తున్నాడు, అంత సరిగా లేదు. సో గైస్ ఇక్కడ వరకు వీడియో చూసిరంటే వేరే వీడియోస్ కూడా చూడరు. ఓకే బాయ్.